నవనిర్మాణ దీక్ష మహాసంకల్పం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, నేతలతో మాట్లాడిన ఆయన ప్రతి జిల్లాలో జరిగే సభలను స్వయంగా పరిశీలిస్తానని వెల్లడించారు. దీక్ష సభల్లో ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులతో మాట్లాడించడం ద్వారా ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని దిశానిర్దేశం చేశారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష, 8న మహాసంకల్ప దీక్షలో పాల్గొని రోజుకో అంశంపై దీక్ష చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. 3 ఏళ్లలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సభల్లో విశ్లేషించాలన్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిలో జరిగే చర్చాగోష్ఠుల్లో అందరూ పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే సభల్లో ప్రతిరోజూ తాను పాల్గొంటానని తెలిపారు. 3 ఏళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదో అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతేడాది అందరికీ విద్యుత్ సంకల్పం సాధించామని గుర్తు చేసిన చంద్రబాబు రాష్ట్రంలో అన్ని గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ ఏడాది అందరికీ వంట గ్యాస్ సంకల్పం నెరవేర్చామన్నారు. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేయగలగడం గొప్ప విషయమన్నారు. సంఘీభావం, సమిష్టితత్వం, సమన్వయం పెంచేందుకే సంకల్ప దీక్షలు చేస్తున్నామన్నారు. ఆర్థిక లోటు అధిగమించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా విభజన కష్టాలు అధిగమించడం కఠినంగా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకే నవనిర్మాణ దీక్ష చేపట్టినట్లు గుర్తు చేశారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష, జూన్ 3న విభజన చట్టం, హామీల అమలు, 3 ఏళ్లలో సాధించిన అంశాలు, 4న వ్యవసాయం అనుబంధ రంగాలు, జల సంరక్షణ, నీరు, ప్రగతి, నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, పంట కుంటలు, రుణ ఉపశమనం, సుస్థిర అభివృద్ధి వ్యూహం, 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, 6న మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, 7వ తేదీన ప్రజలే ముందు, సమాజ వికాసం, కుటుంబ వికాసం, పారదర్శక జవాబుదారీ సుపరిపాలన, అవార్డులు, విజయాలపై చర్చాగోష్ఠులు నిర్వహించాలన్నారు. తాగునీరు, నీరు ప్రగతిపై ప్రజల్లో సంతృప్తి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. వివిధ శాఖల పనితీరుపై కాల్ సెంటర్కు వచ్చిన ఫిర్యాదులను టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజలే ముందు, వారి సంతృప్తే మనకు కొలమానం అనేది గుర్తుంచుకోవాలన్నారు.